హాయ్ అండి, వెల్కమ్ టు ఆషీ లిక్కి డైరీస్ అండ్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే ఈవినింగ్ స్నాక్ కింద పిల్లలకి పాప్కార్న్ అయితే చేస్తున్నానండి. దానికోసం కుక్కర్ అయితే తీసుకున్నాను. స్టవ్ మీద కుక్కర్ పెట్టిన తర్వాత దాన్ని కాసేపు అయితే ప్రీహీట్ చేసుకోవాలండి. కుక్కర్ ప్రీహీట్ అయిన తర్వాత ఇలా ఆయిల్ అయితే వేస్తున్నాను. మీరు ఆయిల్కి బదులు బటర్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఇందులోకి కార్న్ అయితే వేస్తున్నానండి. ఇవి బయట సూపర్ మార్కెట్లో మనకి కార్న్స్ ఇలా విడిగా దొరుకుతాయి. మనకి రెడీమేడ్ పాప్కార్న్ అమ్ముతారు కదండి, వాటికి బదులు మనం ఇలాంటి తెచ్చుకుంటే మనం ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇంకా ఆయిల్లో ఈ కార్న్స్ అయితే వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇలా తిప్పుతూ ఉండాలి దానికి ఆయిల్ పట్టే వరకు. ఇంక ఇందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి. కొంచెం ఎక్కువ యాడ్ చేయండి. నెక్స్ట్ ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేయాలి. ఇది కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, మొత్తం అంతా పట్టాలి కదా. ఇంక ఇందులో ఫ్లేవర్ కోసం అయితే చికెన్ మసాలా ఉందండి, అది యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఫ్లేవర్ కోసం మాత్రమే, లేకపోతే నార్మల్గా ఉప్పు పసుపు కూడా వేసుకుని చేసుకోవచ్చు. ఇంకా మసాలా కూడా వేసిన తర్వాత మొత్తం ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. ఇంక తర్వాత నెక్స్ట్ అయితే మనం కుక్కర్ బెల్ తీసేసి లిడ్ అయితే పెట్టుకోవాలి. ఇలా లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ అయితే ఉంచాలండి. ఇప్పుడు నేను సిమ్లో పెట్టేశాను, అవి పాప్ అవుతూ ఉన్నాయి. అందుకని చూసారా, అప్పుడే పైకి వచ్చేస్తున్నాయి. మనకు సౌండ్ తెలిసిపోతుందండి. అది అలా పాప్ అవుతున్నట్టు సౌండ్ వచ్చినప్పుడే మనం స్టవ్ అది సిమ్లో పెట్టేసుకోవాలి, లేకపోతే కింద అయితే మాడిపోతాయండి. ఇక్కడ చూసారా, ఫుల్గా వచ్చేసాయి. ఇంకా నేనైతే ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అంతే అండి, చాలా ఈజీగా పాప్కార్న్ అయితే ఇంట్లోనే చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇలా మీ పిల్లలకి ఇంట్లోనే పాప్కార్న్ అయితే ఈజీగా చేసేవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఎంత క్రిస్పీగా వచ్చాయో. టేస్ట్ కూడా బాగున్నాయండి, మొత్తం అన్నీ సరిపోయాయి. ఇంక నేనైతే మా పిల్లలిద్దరికి కూడా వేసిస్తున్నాను. మా పిల్లలిద్దరికి పెట్టేశానండి. వాళ్ళు తినేసి బాగుందమ్మా ఇంకా పెట్టు అని చెప్పి అడుగుతున్నారు, మళ్ళీ వేయమని. వాళ్ళకైతే మళ్ళీ వేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే మిగిలినవి అయితే ఇలా స్టీల్ డబ్బాలో అయితే వేస్తున్నానండి. ప్లాస్టిక్ డబ్బాలో కన్నా ఇలా స్టీల్ డబ్బాలో వేసుకుంటే మనకి స్మెల్ అనేది రాకుండా ఎక్కువ రోజులు ఉంటాయి. ఒక 3-4 డేస్ వరకు మనకి ఇలా గాలి వెళ్ళకుండా మూత పెట్టేసుకుంటే 3-4 డేస్ వరకు మనకు ఉంటాయండి. అంతేనండి, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.